మార్పు అంటే క్రీస్తు ఎక్కడున్నాడు, నా తండ్రి, నేను రక్షించబడిన నా విమోచకుడు, నన్ను రక్షించిన నా విమోచకుడు ఎక్కడున్నాడు? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అని రాయబడింది. యేసు రక్తము చేత మనము కడగబడిన వారమైతే మన దేవుడు పైనున్నాడని, పైనున్న వాటి మీదే మన ఆలోచన ఉండాలని, యేసయ్య తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తూ కూర్చొని ఉన్నాడని, ఆయన వైపే మన కళ్ళు ఎత్తాలని, ఆయన వైపే మన మనసు ఉండాలని, ఆయన మీదే మనం ఆనుకోవాలని, ఆయన మీదే మనం ఆధారపడాలని, మనం రక్షించబడిన తర్వాత మన ఆలోచనలన్నీ పైనున్న వాటి వైపు తిరగాలని బైబిల్ గ్రంథం చెబుతుందమ్మా. రక్షణ పొంది లోకంలోనంట భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటారంట కొంతమంది. ఈ లోకానికి వేరే రక్షణ పొందిన తర్వాత మనం ఏమవుతామంటే లోకానికి వేరు చేయబడతాం, పరలోక సంబంధులుగా మార్చబడతాం. లోకంలో ఉన్న జనాంగంలో వేరుగా జీవిస్తాం, ప్రత్యేకంగా ఉంటాం, వాళ్ళతో కలవకుండా ఉంటాం. మన మనస్సు ఎంతసేపటికి పైనున్న వాటి మీదే ఉండాలి. ఎటుండాలి మన మనస్సు? పైనున్న వాటి వైపే ఉండాలి మన మనస్సు. దేవుడి తండ్రి అయిన దేవుడి కుడి పార్శ్వమందు యేసయ్య చేయుచున్న విజ్ఞాపన వైపే మన ధ్యాస ఉండాలి, మన ఆలోచన ఉండాలి, పైనున్న వాటి మీద. ఎందుకంటే మనం బాప్తిసం తీసుకున్న తర్వాత భూ సంబంధులుగా పుట్టాము, భూ సంబంధులుగా పెరిగాము, కానీ బాప్తిసం తీసుకున్న తర్వాత మనము పరలోక సంబంధులం అయ్యాము. కాబట్టి పరలోకమందున్న తండ్రి కుడిపార్శ్వమందు విజ్ఞాపన చేస్తున్న యేసు వైపే మన ధ్యాస, మన ఆశ, మన ఆలోచన ఉండాలి. భూ సంబంధమైన వాటి మీద కాదు మన మనసు ఉండాల్సింది. మరి ఎక్కడ ఉండాలి మన మనసు? క్రీస్తు యేసయ్యకు సమీపంగా మన మనసు ఉండాలి, యేసుకి సమీపంగా మన మనసు ఉండాలి. యేసయ్య పరలోకమందు ఉంటే మన మనసు పరలోకానికి సమీపంగా ఉండాలి, పరలోకానికి సమీపంగా. చాలామంది రక్షణ పొందిన తర్వాత వాళ్ళ మనసు పైనున్న వాటి వైపు ఉండదు, వాళ్ళ ధ్యాస పైనున్న వాటి వైపు ఉండదు. ఎక్కడెక్కడో ఈ లోకములో ఉన్నటువంటి అల్పమైన వాటి వైపు ఉంటుంది కొంతమంది మనసు. పైన ఏమున్నాయి? పరలోకములో మన కోసం ఏమి దాచాడు దేవుడు పరలోకంలో మన కోసం, అవి చూద్దాం. ప్రకటన గ్రంథమయ్యా 19వ అధ్యాయము భక్తులు తెలియజేస్తున్న ఒక ఉన్నతమైన మాటను గుర్తిద్దాం. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న 19వ అధ్యాయంలో నుంచి 12వ వచనాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. ఆయన నేత్రములు, ఆయన నేత్రాలు అగ్నిజ్వాల వంటివి, అగ్ని జ్వాలలు వంటివి. ఆయన శిరస్సు మీద, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములుండెను. అనేక కిరీటాలు ఉన్నాయి. చాలయ్యా, దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట చూడండి. ఆయన శిరస్సు మీద అనేక కిరీటాలు ఉన్నాయంట. ఆయన నేత్రాలు అగ్ని జ్వాల నేత్రాలు. ఆయన ఎవరో చూద్దాం. ప్రకటన గ్రంథంలో నుంచి 1వ అధ్యాయంలో నుంచి పరిశుద్ధ లేఖనాలు తెలియజేయబడుతున్న మాటను చూద్దామమ్మా. అగ్ని జ్వాల నేత్రాలు 14వ వచనం చదువుకుందామయ్యా. యోహాను గారు రాయించిన ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం చదువుకుందామమ్మా. ఆయన తలయు, తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై, హిమమంత
హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు, ఆయన కళ్ళు నేత్రాలు అగ్నిజ్వాల వలె ఉండెను. చూడండి, ఆయనే యేసు క్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యోహాను గారు యేసు ప్రభువును చూసి ఇలాగ అంటున్నారు, ఆయన కళ్ళు అగ్నిజ్వాల నేత్రములు కలిగినవి. అయితే ఆయన తల మీద ఒక కిరీటం లేదు, అనేక కిరీటాలు ఉన్నాయి ఆయన తల మీద, అనేక కిరీటాలు. ఆలోచించండి, దేవుడి యొక్క వాక్యం చెబుతున్న మాట. ఎందుకయ్యా చాలా కిరీటాలు ఉన్నాయంటే, ఏ రాజు ఎంతకైనా వెళ్ళి, రాజా మీ దగ్గర ఎందుకు ఎక్కువ కిరీటాలు ఉన్నాయంటే, ఆ రాజు ఏం చెప్తాడు తెలుసా? నా బిడ్డలకు నేను సమకూర్చుకున్న కిరీటాలు, నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు రాజులుగా పిలవబడాలి, రాజులుగా రాజ్యాలు ఏలాలి, రాజులుగా రాజ్యాలు జయించాలి, శత్రువుల్ని ఓడించాలి. అప్పుడు వాళ్ళకి కిరీటాలు ఇద్దామని నేను నా కుటుంబ సభ్యుల కోసం చేసుకున్న కిరీటాలు ఇవి. పైనున్న వాటి మీదే మనసు పెట్టండి అంటే, పైన అగ్నిజ్వాల నేత్రములు గల యేసయ్య ఉన్నారు. ఆయన తల మీద అనేక కిరీటాలు ఉన్నాయి. ఏమున్నాయమ్మా ఆయన తల మీద? అనేక రకాల కిరీటాలు ఉన్నాయి. బైబిల్లో దేవుడు తెలియజేస్తున్న మాట. ఎప్పుడైతే దేవుడి రక్షించబడ్డామో మనం ఏం తెలుసుకోవాలి? నా దేవుడు నా కోసం ఏమి సమకూర్చాడు. పైన భూ సంబంధమైన వాటి మీద నుంచి మనసు వెళ్ళిపోవాలి. మీకు ఒక సత్యం చెప్తాం, జాగ్రత్తగా వినండి. మీరు పైనున్న వాటిని వెతికితే పైనున్నవి పొందుకుంటారు. భూ సంబంధమైనవి వెతికితే భూమి మీద ఉన్నవి పొందుకుంటారు. పైనున్న వాటి మీద మనసు ఉంటే పైనున్నవి పొందుకుంటారు. చెప్పండి, పైనున్న వాటి మీద మనసు ఉంటే ఏం పొందుతారు మీరు? పైనున్నవే పొందుతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు ఉంటే అవే పొందుకుంటారు. భూ సంబంధమైనవేమో మనశ్శాంతి ఇవ్వు, భూ సంబంధమైనవి స్థిరత్వాన్ని ఇవ్వు, భూ సంబంధమైనవి పరలోకాన్ని ఇవ్వు, భూ సంబంధమైనవి మనకు సమాధానము సంతోషము ఇవ్వు, భూ సంబంధమైనవి పరిశుద్ధతను ఇవ్వు. కానీ పరలోకమందున దేవుడు అంటున్నాడు, పైన మీకోసం అనేక కిరీటాలు ఉన్నాయి. హల్లెలూయా. మీకోసం అనేక కిరీటాలు ఉన్నాయి. అవి పైనున్నవి. మీరు పైనున్నవి వెతికితే పైనున్నవి పొందుకుంటారు. బాప్తిసం తీసుకొని కూడా మీరు భూ సంబంధమైన వెతికితే భూ సంబంధమైన వాటినే పొందుతారు. ఈ రోజుల్లో దేవుడి యొద్దకు వెళ్ళే చాలా మంది క్రైస్తవులు యేసు యొద్దకు ఎందుకు వెళ్ళావయ్యా అంటే, లోకంలో ఉన్న వాటిని సంపాదించుకుందామని దేవుడి యొద్దకు వస్తూ ఉంటారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాటను యోహానుగా రాసిన పత్రిక, మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం నుంచి. యోహానుగా రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం నుంచి దేవుడు అంటున్న మాట చూడండి అమ్మా. 16వ వచనాన్ని చదువుకుందాం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశ, జీవపు డంబమును. చూడండి, లోకంలో ఏమున్నాయంటమ్మా? శరీరాశ, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం. తర్వాత ఏమన్నారయ్యా కింద చూడండి అమ్మా. తండ్రి వల్ల పుట్టినవి కావు, తండ్రి వల్ల కలిగినవి పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి. అవి భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి. లోకమును కానీ ఈ నేత్రాశ, ఈ శరీరాశ, ఈ జీవబుడమ్మము, లోకమును దాని ఆశలు గతించిపోతే గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. చూడండి, బైబిల్లో దేవుడు తెలియజేయబడుతున్న మాట. దేవుడి చిత్తం ఏంటి?
పైనున్న వాటి మీద మనసు పెట్టాలి. చెప్పండి, దేవుడి చిత్తం ఏంటమ్మా? ఆ భూ సంబంధమైన వాటి మీద కాదు మనం మనసు పెట్టాల్సింది. భూమి మీద ఏమున్నాయి అంటే రకరకాలుగా ఉంటాయి, కానీ భూమి మీద ఏమున్నాయో తెలుసా? బైబిల్లో దేవుడు అంటున్నాడు, నేత్రాశ ఉంది, శేలాశ ఉంది, జీవుడము ఉంది. అవి భూమి మీద ఉన్నాయి. అందుకనే ప్రార్థన చేసుకునే క్రైస్తవులు మనస్సులు చేసుకో ప్రార్థన, కానీ మనసు మాత్రం భూ సంబంధమైన వాటి మీదే పెట్టుకో. వాక్యం చదువు, భూ సంబంధమైన వాటి మీదే పెట్టు మనసు. పాటలు పాడు, భూ సంబంధమైన వాటి మీదే పెట్టు మనసు. వాయిద్యాలు వాయించు, వంట పని చేయి, కానుకేవు, దశభాగమేవు, చర్చిలోకి వచ్చి సమస్త పరిచర్య చేయి, కానీ నీ మనసు భూ సంబంధమైన వాటి మీద పెట్టు. అప్పుడు ఏమొస్తుంది? కిందున్న వాటిని వెతికాం కాబట్టి కిందున్నవే మనకు అబ్బుతాయి. పైనున్న వాటిని వెతికితే పైనున్నవే మనకు అబ్బుతాయి. పరలోకంలో ఉన్నవి వెతికితే పరలోకం ఉన్నవి దొరుకుతాయి. భూమి మీద ఉన్నవి వెతికితే భూమి మీద ఉన్నవి దొరుకుతాయి. నువ్వు వెతకటంలో ఉంటుంది నీకు దొరికే విషయాలు. నీకేం దొరుకుతుంది ఈ లోకంలో? ఈ లోకంలో దేవుడు అనేక కిరీటాలు పెట్టుకున్నాడు. ఎప్పుడైనా దొరికాడా నీకు? ఎప్పుడైనా నీకు కనిపించాడా? నీకు ప్రత్యక్షమై నా కుమార్తె ఇదిగో ఈ కిరీటం నీ కోసమే, నా కుమారుడు ఈ కిరీటం నీ కోసం చెప్పాడా? లోకంలో ఉన్నటువంటి అవకాశాలు వస్తున్నాయా నీ దగ్గరికి? లోకంలో నుంచి ఆఫర్స్ వస్తున్నాయా నీ దగ్గరికి? లోకంలో ఉన్న నేత్రాశ వచ్చిందా నీ దగ్గరికి? లోకంలో ఉన్న శేలాశ వచ్చిందా నీ దగ్గరికి? లోకంలో ఉన్న జీవనము వచ్చిందా నీ దగ్గరికి? ఎందుకు వచ్చింది నీ దగ్గరికి శేలాశ? ఎందుకు వచ్చింది నేత్రాశ? ఎందుకు వచ్చింది జీవముడము? ఎందుకు వచ్చిందంటే నువ్వు అదే వెతుకుతున్నావు, అందుకే అది నీ దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఎందుకు యేసే వచ్చాడు? ఎందుకు పరలోకంలో కిరీటం వచ్చింది నీ దగ్గరికి? ఎందుకు నీ దగ్గరికి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు వచ్చాడు? నీకెందుకు పరలోకం కనిపించింది? ఎందుకు నువ్వు పరలోక సంబంధం అయ్యావు? నువ్వు పైన వెతుకుతున్నావు కాబట్టి పరలోకం నీ దగ్గరికి వచ్చింది. పైన వెతుకుతున్నావు కాబట్టి నీ కిరీటం వచ్చింది నీ దగ్గరికి. పైన వెతుకుతున్నావు కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాడు. దేవుడు అగ్ని చోళ నేత్రములు గల దేవుడు అనేక కిరీటాలు తీసుకొని అందుకు వచ్చాడు. నువ్వు పరలోకంలో ఉన్న వెతుకుతున్నావు కాబట్టి ఈరోజు ఏం వెతుకుతే అవే దొరుకుతాయి నీకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆలోచించండి, కొంతమంది స్త్రీలు ఇంట్లో కూర్చొని బియ్యం వేస్తూ ఉంటారు. ఏ వెతుకుతారు అంటే బియ్యంలో ఒట్లు వెతుకుతారు, మట్టి గట్లు వెతుకుతారు, అవే దొరుకుతాయి వాళ్ళకి. అవి వెతికారు కాబట్టి అవే దొరుకుతాయి. ఆలోచించండి, ఈ భూమి మీద రక్షించబడిన నువ్వు ఏ వెతకాలి? పైనున్న వాటినే వెతకాలి. పైన తండ్రి కుడి పార్శ్వమందు యేసు కూర్చుని ఉన్నాడు. అగ్ని జ్వాల నేత్రము గల యేసే కూర్చుని ఉన్నాడు తండ్రి కుడి పార్శ్వమందు. మనకెందుకు కనిపించడు? మనకెందుకు ఆయన స్వరం వినిపించదు? ఎందుకు మనకు దూతలు కనిపించవు? ఎందుకు దేవుడి దగ్గర నుంచి మీకాయలు ఒక వార్త తీసుకురాదు? గాబ్రియేలు ఎందుకు నీ ఎదుగు ఒక వార్త తీసుకురాదు? నీ ఎదుగు వస్తున్నటువంటి దేవుడు వాక్యమే ఈ పరలోకంలో వచ్చిన వార్త నీకు ఎందుకు అబ్బదు? పరలోకం నుంచి వచ్చిన వాక్యం నీకు ఎందుకు తాగదు? పరలోకం నుంచి ఈ వాక్యం నీ హృదయాన్ని ఎందుకు మార్చదు అంటే నువ్వు అసలు పరలోక సంబంధమైన వెతకట్లా. వచ్చావు, కూర్చున్నావు. పరలోకమందున్న పైనున్న వాటిని వెతికితే, ఈ వాక్యం చదువుతుంటే, వింటుంటే, నువ్వు చూస్తుంటేనే నీకు బాగా అర్థమవుతుంది. ఎందుకంటే నువ్వు వెతికి 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 పైన వాటిని వెతికి 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 నువ్వు వచ్చావు కాబట్టి పైనున్నవే నీకు చెప్తాడు దేవుడు. హల్లెలూయా. కింద నీకు చెప్పడు. నువ్వు కింద వెతికావు అనుకో దేవుడు చెప్పడు, కానీ కింద సాధన తీసుకొచ్చి ఇదిగో 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 ఇది 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 సంపాదించుకో, ఇది నీ చూసి వెనకేసుకో, మళ్ళీ మళ్ళీ శాస్త్రాలు ఇప్పుడే దొంగతనం చేసి ఇప్పుడే దొంగతనం చేసే, ఇప్పుడే మళ్ళీ మళ్ళీ ఛాన్స్ రాదు, మళ్ళీ మళ్ళీ అవకాశం రాదు. ఇప్పుడు ఆరోగ్యం ఉండగానే సంపాదించే, అన్యాయం చేయి, లంచం తీసుకో, కమిషన్ తీసుకో, మోసం చేయి, చెమట కాల్చకుండా కూర్చొని సంపాదించే. ఆ సంపాదన ఎత్తుకో, ఇంకా ఎత్తుకో, లగ్జరీ జీవితం ఎత్తుకో, గణితం ఎత్తుకో, పేరు ఎత్తుకో.
అందం ఎందుకు, ఐశ్వర్యం ఎందుకు, లోకంలో ఉన్న మనుషులు ముంచడానికి ఎలాగ జీవించాలో అది ఎందుకు అని లోకంలో ఉన్నవన్నీ దొరుకుతాయి మనకి. ఎందుకు లోకంలో ఉండి నాకు దొరికినాయి అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు లోకంలో ఉన్న ఎదుగుతున్నావు. ఏమన్నా ఎదిగామంట మనం? గడి చెప్పండి అమ్మా. ఈ వాక్యము సారాంశం ఇదేనండి. ఇంకా వాక్యం అయిపోయింది. కింద ఉండి వెతికావా ఎదుగుతి, పైన వెతికావా ఎదుగుతి. అది ఇప్పుడు దాకా నీకేం దొరికింది? రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, చర్చికి వెళ్తున్నావు, ఏం దొరికింది నీకేమైనా? పైన దొరికినాయా? పైన ఏమైనా దొరికినాయా నీకు? పైన ఏమైనా కనిపించినాయా? తండ్రి కొన్ని భాష ఉన్న ఏసే వచ్చి ఇదిగో 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 ఇదే ఇదే పైన ఉన్నది ఇదే అని నీకేమైనా చూపించాడా, చెప్పాడా? మరి ఈ యొక్క జబదయి కుమారుని యోహాను గారికి దేవుడు చూపించాడు. ఎందుకు చూపించాడు మీరు చెప్పండి. ఇప్పుడు ఎందుకు చూపించాడు? యోహాను ఏ వెతికాడు? మళ్ళీ చెప్పండి, మళ్ళీ చెప్పండి. భూ సంబంధమైన ఎతుకలా ఆయన. అందుకని భూ సంబంధమైన చూపించడా. పైన దేవుడు మనకు చూపించాలి. పైన ఉండడానికి మనం భూమి మీద రక్షణ పొందాం. మనం పైకి వెళ్తే రక్షణ పొందాం, పైలోకి వెళ్తే రక్షణ పొందాం. ఎక్కడికి వెళ్తే రక్షణ పొందామమ్మా? గట్టి చెప్పండి అమ్మా. మరి రక్షణ ఏమో పొందావు కానీ నీ తోవ వేరేగా ఉంది. నీకు అర్థమవడం కోసం, మీకు అర్థమవడం కోసం విషయంలో ఉదయం 3 ట్రైన్లు బయలుదేరాలి ఒకే సమయం, ఒక 10 నిమిషాల సమయంలో. ఒక ట్రైన్ ఏమో తిన్నగా వైజాగ్ వెళ్ళిపోతుంది, ఒక ట్రైన్ ఏమో తిన్నగా మద్రాసు వెళ్ళిపోతుంది, ఒక ట్రైన్ ఏమో తిన్నగా సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. 3 ట్రైన్లు సుమారు ఒక అరగంట 1 గంట గ్యాప్ లో బయలుదేరాలి ఇక్కడ నుంచి, విజయవాడ నుంచి పొద్దున్నే. నువ్వు సికింద్రాబాద్ వెళ్దామని చెప్పి ట్రైన్ టికెట్ తీసుకున్నావు. ఆ ట్రైన్ కూడా చెప్పనిది పలానా ప్రాంతంలో ఉందని చెప్పేసి నువ్వు తీసుకుంది సికింద్రాబాద్కి. కానీ నువ్వు కావాలని నువ్వు సికింద్రాబాద్ ట్రైన్ ఎక్కకుండా వైజాగ్ ట్రైన్ ఎక్కావనుకో సికింద్రాబాద్ వెళ్ళిపోతావా? వెళ్ళవు. నువ్వు ఏ ట్రైన్ అయితే ఎక్కావో నువ్వు తీసుకునే టికెట్ కంటే ముఖ్యమైనది ట్రైన్. నువ్వు ఒకవేళ ఈ ఊరు కాకపోతే ఆ ఊరు తీసుకో ట్రైన్ టికెట్. ఒకవేళ పొరపాటు తీసుకొని మళ్ళీ దిగి మళ్ళీ మార్చుకోవచ్చు. కానీ ట్రైన్ ఎక్కావనుకో నువ్వు దిగి మార్గడానికి ఇంకో నువ్వు అనుకున్న ట్రైన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉండదు ముందు. నువ్వు ఒకవేళ ఎక్కిన ట్రైన్ వైజాగ్ ట్రైన్ ఎక్కేసి రాజమండ్రి దిగిపోతే నీకు అక్కడ సికింద్రాబాద్ ట్రైన్ ఉండదు. విజయవాడలో ఉదయం బయలుదేరింది, అది అక్కడ ఉండదు. అది ఆల్రెడీ విజయవాడ దాటిపోయి సికింద్రాబాద్ వెళ్ళిపోతుంది. అది అక్కడ వరంగల్లో ఉంటుంది. నువ్వు రాజమండ్రి దిగి మారుదాం, సారపడి దిగి మారుదాం అనుకుంటే కుదరదు. మళ్ళీ నువ్వు విజయవాడ రావాలి, ఇంకో ట్రైన్ ఉంటుంది, అది పట్టుకున్నప్పుడు నువ్వు సికింద్రాబాద్ వెళ్ళాలి. పొద్దున్న నువ్వు ఎక్కాలని కూడా సికింద్రాబాద్ ట్రైన్ పొద్దున్న వెళ్ళిపోయింది. నువ్వు రాంగ్ ఎక్కావు. ఈరోజు క్రైస్తవులు కూడా రక్షించబడింది యేసుక్రీస్తు నామములో, కలగబడింది యేసు రక్తములో, బాప్తిసం తీసుకుంది పరలోకం కోసం. కానీ వీళ్ళు వెతికేది ఏంటంటే భూ సంబంధమైనవి. ఇది అబద్ధమా, ఇది నిజమా? మీరే చెప్పండి. చర్చికి వచ్చిన విశ్వాసం అంటారు, పాస్టర్ గారు మాకే వాక్యం అర్థం కావట్లేదండి. నువ్వు వెతికేది అంటే నీకేం అర్థమయ్యేది? నువ్వు వెతికితేగా వాక్యం నీకు అర్థం అవటానికి. వాక్యం నువ్వు వెతికేది ఏంటి? సోది మాటలు, ముసం వచ్చట్లు, డంబాచారంతో జీవించే వాళ్ళు వెతుకుతా ఉంటావు. చర్చిలో వచ్చి ఆ సుబ్బమ్మ అయితే బాగా చెప్పుద్ది, ఇవైతే ఇంకా బాగా చెప్పుద్ది అని ఉద్దేశంతో వెతుకుతా ఉంటావు. వాళ్ళు ఎత్తుకునే నీకు దేవుడే మాట్లాడతాడు నీతో. నువ్వు వచ్చిన ఎవరి కోసం? సోదమాలు చెప్పేవాళ్ళ కోసం. నువ్వు వచ్చిన వాళ్ళ కోసం, నిన్ను పొగుడుతారే, నిన్ను మెచ్చుకుంటారే, వాళ్ళ కోసం వచ్చావు. కాబట్టి నీకు ఇంక వాక్యం అర్థమైంది. వాక్యంతో నీకు ఎందుకు మాట్లాడతాడు దేవుడు? మాట్లాడు. నువ్వేం ఎదుకావో అదే దొరుకుద్ది. లోకంలో ఉన్న నేత్రాశ ఎతికావు, నేత్రాశ దొరికింది. శైలాశ ఎతికావు, శైలాశ దొరికింది. జీవము డమ్మాన్ని ఎత్తుకావు, జీవము డమ్ము దొరికింది. యేసయ్య అనేక క్రీడలు పెట్టుకున్నాడు కదా, ఆయన వెతుకావు, ఆయన దొరికాడు. ప్రకటన గ్రంథం చూడండి, ఆయన ఎలా ఉన్నాడో చూడండి. 19వ అధ్యాయంలో నుంచి పైన ఏమున్నాయో చూద్దాం. 19వ అధ్యాయంలో నుంచి 12వ వచనం చూద్దాం. అయ్యా తల్లి చెల్లి తమ్ముడు అన్న అందరూ చూడండి అమ్మ.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. ఆయన నేత్రములు యేసయ్య తండ్రి కుడి పార్శ్వమందు ఉన్నారు. ఆయన నేత్రాలు అగ్నిజ్వాల వంటివి, అగ్ని జ్వాలలు వంటివి. ఆయన శిరస్సు మీద, ఆయన శిరస్సు తల మీద అనేక కిరీటములుండెను. ఒకటి కాదు, అనేక కిరీటాలు ఉన్నాయి. ఎన్ని అంటమ్మా? అనేకమైన. ఎవరి కోసం? నీ కోసం. ఎవరి కోసం? నీ కోసం ఆయన పట్టుకొని ఆయన పెట్టుకొని తిరుగుతున్నాడు. నువ్వే వెతుకుతున్నావు, ఆయన ఎతకో. నువ్వు ఎతకట్లా. ఆయన జక్షికి వస్తే చాలు. ఎందుకు వచ్చావు జక్షి కంటే? లోకంలో ఇన్ని కావాలని, నాకు భూమి మీద ఉన్నవి ఇన్ని కావాలని అంటావు. పరలోకం కోసం రక్షణ పొందావు, కానీ పైన వెతకట్లా. దేవుడు ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో? కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడు బైబిల్ ఏమన్నావు చూడండి. తల్లి, చెల్లి, తమ్ముడు, ఇది వాక్య సారాంశం, వాక్య ధ్యానం. ఇది కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మీరు క్రీస్తుతో కూడా, మీరు రక్షణ పొందిన వాళ్ళు కదా, క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళైతే, క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటినే వెతకుడి. పైనున్న వాటినే వెతకండి. పైన ఉన్నారయ్యా, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. అది దేవుడినే వెతుకుతే మనకు దేవుడు దొరుకుతానికి వెతకట్లా. ఆయన కనిపించుద్దా మనకి, ఆయన స్వామి వినిపించుద్దా మనకి. ఎన్ని మార్గాల గుండా ఇలా చెప్తే అర్థమైద్దాము, అలా చెప్తే అర్థమైద్దాము, ఈ పాట పెడితే అర్థమైద్దాము, ఆ వీడియో చూపిస్తే అర్థమైద్దాము అంటే అర్థం కాదు. ఎందుకంటే మీరు అసలు ఎదిగితేనేగా దొరకటానికి. మీకు భూ సంబంధమైన వాటిని వెతుకుతుంటే భూ సంబంధమైన దొరుకుతాయి. నాకు ఒక లవ దొరకాలనుకుంటే లవ దొరుకుద్ది. ఎదుగుతున్నాను కదా, దొరుకుద్ది. నాకు అన్యాయం చేసిన డబ్బు కావాలంటే అన్యాయం చేసిన డబ్బే దొరుకుద్ది. వాళ్ళు ప్రాణం తీసినా సరే వాళ్ళ ఆస్తి నా పేరు రాపించుకోవాలని ఎదిగితే అవే దొరుకుద్ది. జీవనము ఎదిగితే తండ్రి వల్ల కలగలదు. అది జీవనము. తండ్రి వల్ల కలగల నేత్రాశ, తండ్రి వల్ల కలగల శరీరాశ. అవి ఎదిగితే అవే దొరుకుతాయి మనకి. ఎదిగితే చాలు దొరుకుతుంది. కానీ మనం ప్రభువుని ఎదిగితే, పైన వెతికితే, తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్న అగ్నిజ్వాల నేత్రాలు కలిగిన ఆ దేవుడు తల మీద ఉన్న అనేక కిరీటాలు దొరుకుతాయి మనకి. హల్లెలూయా. ఏ వెతుకుతానికి రక్షణ పొందావు? ఎందుకు రక్షణ పొందావు? కలిసి వచ్చిందని అని కొంతమంది చెప్తారు. ఎందుకు బాప్తిసం తీసుకున్నావు? సంతానం వస్తుందని బాప్తిసం తీసుకున్నావు. అయ్యా నువ్వేదో తీసుకున్నావమ్మా? ఆ ఉద్యోగం వస్తుంది. అయ్యా నువ్వేదో బాప్తిసం తీసుకున్నావు? వివాహం అయిద్దని. అమ్మ నువ్వు స్వస్థత పడతావని. అయ్యా నువ్వు ఇంట్లో ఇల్లు కొనాలని చెప్పి. అయ్యా నువ్వు నేను పొలం కొందామని రక్షణ పొందాను. నువ్వు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ రక్షణ పొందాను. నువ్వు ఎందుకు రక్షణ పొందావు అంటే నీ దగ్గర ఉన్న భూ సంబంధమైనవి ఉంటాయి జవాబులు. ఇక నీ ఉద్దేశం ఏంటి? భూ సంబంధంగా ఈ లోకంలో పాతుకుపోవాలని ఉద్దేశం ఉందని. అసలు రక్షణ పొందింది ఈ లోకము పాపముతో కూడుకుంది. ఈ లోకము నష్టంతో కూడుకుంది. ఈ భూమి, ఈ ఆకాశము, ఈ గాలి, ఈ నీరు, ఈ నిప్పు, పంచభూతములు మికటమైన వేండంతో కాలిపోతాయి. నోవహు కాలంలో మునిగిపోయినటువంటి ఈ భూమి ఇక మునగదు, కాలిపోతుంది. కొత్త ఆకాశం, కొత్త భూమి వస్తుంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, యేసే వెలుగై ఉంటాడు. ఆ యేసుని ఎప్పుడైనా చూసావా? ఎప్పుడైనా కనిపించాడా నీకు? కనిపించాడు సార్. ఎక్కడ? ఫోటోలో సార్. ఫోటోలోనా? ఇంకా యేసులేములో శిలువలో కనిపించాడని చెప్పాల. ఎక్కడ నీకు ఆయన కనిపిస్తాడు? నువ్వు ఎతికితే. అందుకే నువ్వు పైన వెతికితే పైన పొందుకుంటావు. చెప్పండి, అదే పొందుకుంటావు. భూమి మీద ఉన్నాడు పొందుకుంటావు. లోకంలో ఎతికావు అనుకో ఏం చేస్తాడు దేవుడు? లోకంలోనే పొందుకుంటావు. లోకంలో ఉన్నదే పొందుకుంటావు. హల్లెలూయా. జాగ్రత్త ఆలోచించండి. మీరు ఏదైతే వెతుకుతారో అదే పొందుకుంటారు. ఏం పొందుకుంటారు? అందుకే దేవుడు చెప్పాడు, పైన ఉన్న వాటినే మళ్ళీ చెప్పాలి.
మళ్ళీ చెప్పాలి. ఏం పొందుకుంటాడు? ఇప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అగ్నితో నేతలు గల వాడిని నేను అనేక కిరీటాలు పట్టుకొని తిరుగుతున్నాను, అనేక కిరీటాలు పెట్టుకొని తిరుగుతున్నాను, మీకు ఇద్దామని. మీకే కిరీటాలు వద్దా? ఎదుగుతున్నారా? పైన ఉన్న వాడిని ఎదుగుతున్నారా? వెతికితే ఆయన కనిపిస్తాడు. కిరీటం పట్టుకుని ఎదుగు, ఇది నీకే. ఆయన కనిపిస్తాడు. ఆయన్ని కనిపించాలని వెతకాలిగా. ఆలోచించండి సహోదరి సహోదరుగా. దేవుడి యొక్క వాక్యం చేయబడుతున్న మాటను చూడండి. వచ్చిందా ప్రభు ఎత్తుకోవచ్చు, రక్షించబడింది, పరలోకం కోసం రక్షణ పొందు. కానీ వెతికేది ఏంటి? ఉదయం నుంచి రాత్రి దాకా నీ మనసు ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ మాటలు ఏంటి? ఉదయం నుంచి రాత్రి దాకా బైబిల్లో ఉన్న మాటలు 100 మాటలు మాట్లాడుతావా? 100 మాటలు ఉదయం నుంచి పొద్దున్న దాకా 100 మాటలు మాట్లాడుతున్నావు. నేను ఎన్ని మాటలు బైబిల్లో ఉన్న మాటలు మాట్లాడతావు? ఎన్ని లోకంలో ఉన్న అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నావు? చెప్పాలి. ఎన్ని అంటే నేనేం చెప్పాలి తెలుసా? ఎన్ని ఎదిగితే అన్ని. పైన ఉన్న వాడు ఎదిగారనుకోండి 100% ఏం మాట్లాడతారు? పైన ఉన్న బైబిల్ మాటలే, విశ్వాస మాటలే మాట్లాడతారు. చెప్పండి, ఏం మాట్లాడతారమ్మా? విశ్వాస మాటలు, బైబిల్ మాటలు మీరు మాట్లాడతారు. మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉంటుంది. ఎందుకంటే మీకు పైన వెతుకుతున్నాయి కాబట్టి పైన ఉన్న మాటలే పొందుకుంటారు. మీ నోటిని ఆయన నోటిగా మార్చేశారు. కానీ కొంతమంది భూమి కింద ఉండి వెతుకుతారు. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుంటారు. వాళ్ళు 1000 మాటలు మాట్లాడినా, 100 మాటలు మాట్లాడినా, 50 మాటలు మాట్లాడినా అన్ని భూ సంబంధమైన మాటలే. ఎందుకయ్యా వాళ్ళు చర్చకెళ్తారు కానీ భూ సంబంధమైన మాటలు మాట్లాడుతుందంటే వాళ్ళు వెళ్తున్నారు చర్చకే, కానీ వాళ్ళ మనసు భూ సంబంధమైన వాటి మీదే ఎదుగుతుంది. ఓ వెతికి 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 వెతికా కదా, ఇక అవే మాట్లాడుతుంది. ఏది వెతికావో అదే. ఫస్ట్దేమో అదే పొందుకుంటాం, సెకండ్దేమో అదే మాట్లాడతాం. ఆలోచించండి. యేసయ్య ఒక కిరీటం కాదు. మళ్ళీ చదువుకుందామయ్యా. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథమయ్యా 18వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. తల్లి చెల్లి నన్ను సౌండ్ కొంచెం పెంచున్నాను. రైట్గా గెట్టు చూడండి. హల్లెలూయా. అందరూ చూడమ్మా. అగ్ని జ్వాల నేత్రము గల దేవుడు అంట. ఆయన నేత్రములు, ఆయన నేత్రాలు అగ్ని జ్వాల వంటివి, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు ఉండెను. అనేక కిరీటాలు ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం వాక్య ధ్యానం. పైనున్న వాటిని మీరు క్రీస్తుతో లేపడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అక్కడ క్రీస్తు దేవుడు కుడిపార్శ్వమందు కూర్చుని ఉన్నాడు. ఒక సేవకుడు అంట, ఒక చిన్న ఉదాహరణ, ఒక సేవకుడు చర్చికి 1,00,000 మంది వస్తున్నారంట. ఆ 1,00,000 మంది నువ్వు నుంచోబెట్టి భాషలు అడిగేదంట, కూర్చోబెట్టి భాష అడిగేదంట. మీలో ఎంతమంది యుగ యుగాలు యేసుతో నివసించే రాజ్యానికి వెళ్ళాలనుకుంటున్నారు అని అడిగాడంట. మళ్ళీ చెప్తూ జాగ్రత్త. ఈ 1,00,000 మందిలో ఎంతమంది యేసుతో యుగ యుగాలు నివసించే పరలోకానికి వెళ్ళాలనుకుంటున్నారు? చేయొద్దండి అంటే 1,00,000 మంది చేయొద్దంట. నేను పరలోకం కోసం 1,00,000 పొందింది, బాప్తిసం తీసుకుంది, అందుకే సార్ అన్నారంట. నిజమేనా? యుగ యుగాలు యేసుతో ఉండాలి. ఉంటావు సార్. యుగ యుగాలు అంటే అసలు నువ్వు యేసయ్య మా శ్వాస, మా ఆశ, మా ధ్యాస, మా చూపు, మా అన్ని యేసయ్య సార్. భాషగాడు అన్నయ్య మేమందరూ యేసయ్య కోసం రక్షణ పొందాం, యేసయ్యతో యుగ యుగాలు నివసిస్తాం. చెప్పండి అమ్మా. పరలోకంలో యేసయ్యతో యుగ యుగాలు నివసిస్తాం అని చెప్పండి. మీరు నివసిస్తాం. ఏం చేస్తామంట? నివసిస్తాం. అయితే ఆ భాష 1,00,000 మంది చేతింపేసి అడిగారంట, ఇవాళ ప్రతిరోజు మీరు 3 గంటలు దేవుడితో ప్రార్థనలో నివసించిన వాళ్ళు చేయొద్దండి అన్నారంట. ప్రతిరోజు ఈ భూమి మీద 3 గంటలు మోకరించి దేవుడితో మాట్లాడిన వాళ్ళైనా కావచ్చు, ప్రార్థన చేసిన వాళ్ళైనా కావచ్చు, దేవుడికి సమయాన్ని స్పెండ్ చేసిన వాళ్ళు, ఆ దేవుడికి ఇచ్చిన వాళ్ళు, సమయం ఇచ్చిన వాళ్ళు రోజుకి 3 గంటలు ఇచ్చిన వాళ్ళు చేయొద్దండి.
3 గంటలు దేవుడితో నివసించారా, మీరు దేవుడితో మాట్లాడారా, దేవుడు గడిపారా? 3 గంటలు 5 చేయొద్దంటే ఒక్కరు 1,00,000 ఒకరు చేయట్లేదంట. ఇప్పుడు పాస్టర్ చెప్పారంట,